పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించడం వల్ల నష్టమేనని అన్నారు వైసీపీ సభ్యులు తోట త్రిమూర్తులు. దీనిపై కేబినెట్లో కూడా నిర్ణయం చేశారని ఆరోపించారు. 41 మీటర్కే పరిమితం అయితే వరదలు వచ్చినప్పుడు మాత్రమే కుడి ఎడమ కాలువలకి వాటర్ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది తప్పితే అలా కాగినప్పుడు ఈ ఏదైతే మనం ఆశిస్తున్నటువంటి ఫలితాలు ఉన్నాయో దానివల్ల వచ్చేటువంటి మీ క్లారిఫికేషన్ ఏం కావాలి? మీరు అడిగింది ఏంటి? ఎత్తు తగ్గిస్తారా లేదా? కాదు సార్, మేము అడిగేది కూడా అదే. ఎత్తు తగ్గటం వల్ల వచ్చేటువంటి నష్టాన్ని చెప్తున్నాం. ఎత్తు పూర్వం నిర్దేశించినటువంటి ప్రకారంగా కడితే వచ్చేటువంటి ప్రయోజనాలు ఏమున్నాయో అవి చెప్తున్నాం. దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ఉన్నటువంటి దాన్ని మనమే కడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం కూడా జరిగింది. దీంట్లోని దీనికి ఇందాక మాట్లాడేటప్పుడు పోలవరం డయాఫ్రామ్ వాల్ అనేటువంటిది ఎప్పుడు కట్టారు? 2000 గారు డివేట్ అవుతున్నారు. డివేట్ అవట్లేదు. మీరు అడిగిన ప్రశ్న ఎత్తు తగ్గిస్తున్నారా లేదా? ఎత్తు తగ్గించిన దగ్గర ఎత్తు తగ్గిస్తున్నట్టు సమాచారం ఉంటే దాన్ని అడగండి. ఎత్తు తగ్గించినట్టు సమాచారం ఉంది. కేంద్రం కాదు సార్, కేబినెట్ మీటింగ్ లో ఎత్తు తగ్గిస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేబినెట్ మంత్రి కూడా మీ దగ్గర సమాచారం చెప్పండి. మా దగ్గర సమాచారం ఇదిగో.